నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. చాలామంది దాన్ని చూసే ఉండొచ్చు, వార్తను చూశారు. కానీ సిబిఐని సుప్రీంకోర్టు ఒక 3 అంశాల్లో మాకు క్లారిటీ ఇవ్వండి, మాకు మీ అభిప్రాయం తెలియజేయండి అని అంటే ఈరోజు సుప్రీంకోర్టుకి సిబిఐ వచ్చి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇక దర్యాప్తు చేయాల్సింది ఏం లేదు, దర్యాప్తు పూర్తయింది అని చెప్పేసింది. ఇప్పుడు ఆ పూర్తయిన దాని మీద మీరు ఏమన్నా మాకు ముందుకెళ్ళాలి, దర్యాప్తు చేయాలని చెప్తే మేము కొనసాగిస్తాం, లేదా ఇంకో అంశంలో ఏమన్నా చేయాల్సి ఉందంటే కనుక మేము కొనసాగిస్తాం, మా వైపు నుంచి అయితే ప్రస్తుతానికి పూర్తయింది అని సిబిఐ సుప్రీంకోర్టుకు చెప్పేసింది. ఇప్పుడు ఈ పూర్తయిన దాని మీద ఈ క్లోజింగ్ రిపోర్ట్ చూసి ఈ కేసు మీద తీర్పు చెప్పబోతుంది సుప్రీంకోర్టు. సరే, ఈ విషయంలో సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి అది ఇంకా విచారణలోనే ఉంది కాబట్టి ఈ వీడియో చేసే టైంకి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది అంతిమంగా తేలాల్సి ఉంది. బెయిళ్ళు రద్దవుతాయా, అవినాష్ రెడ్డి కూడా బెయిల్ మీదనే ఉన్నాడు కదా, ఇవన్నీ రద్దవుతాయా లేదా చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ మనకి కీలకమైన విషయం ఏంటంటే సిబిఐ దర్యాప్తు పూర్తయింది అని చెప్తుంది. సో దర్యాప్తు సిబిఐ పూర్తి చేసేనట్టేనా, అందరినీ విచారించినట్టేనా, ఇంకా విచారించడానికి ఎవరు లేరా, తర్వాత ఏం చేస్తుంది సిబిఐ? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక ట్రయల్ బిగిన్ చేయమంటే ట్రయల్ బిగిన్ చేస్తుందా, లేకపోతే ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది అని అంటే కనుక ఆ వైపుకి దర్యాప్తు మొదలు పెడుతుందా? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లైన్లో ఉన్నారు, మనకి మాట్లాడదాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన కీలకమైన అంశం ఏంటంటే పూర్తి అయినట్టేనా దర్యాప్తు, సిబిఐ ఎందుకు పూర్తి అయిపోయింది అని చెప్పిందంటే అన్ని విషయాలు అందులో పొందుపరిచినట్టేనా? రాయేష్ గారు నమస్కారం. నమస్కారం రాయేష్ గారు, ఆ వార్త చూసే ఉంటారు మీరు కూడా. సిబిఐ పూర్తి చేసేసినట్టే అనుకోవాలా విచారణ? అంటే చేసేసాము అని చెప్తుంది, చేసేసినట్టేనా? అంటే మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్న దీని మేరకు అంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఆ సంఘటన చోటు చేసుకొని 6 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. అవును. మార్చి 15వ తారీఖు 2019 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. మనం ఇవాళ 2025 ఆగస్టు 5వ తారీఖులో ఉన్నాం. అంటే 6 సంవత్సరాల 5 నెలల 10 రోజుల కాలం గడిచిపోయింది ఇప్పటికి. అంటే 6 సంవత్సరాల 4 నెలల 20 రోజుల కాలం గడిచిపోయింది ఇప్పటికి. ఇంకొక 10 రోజులు ఉంటే 5వ నెల కూడా పూర్తవుతా ఉంది. అంటే ఇంత సుదీర్ఘకాలం విచారణ జరిగిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు మా వైపు నుంచి విచారణ ముగిసింది అని చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టుకి సిబిఐ చెప్తా ఉంది. అవును. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే విచారణ ముగిసిందా, విచారణ ముగించారా, విచారణ పూర్తయిందా, విచారణ పూర్తి చేయించారా? ఇక్కడ ఈ జరుగుతున్న విచారణ తీరంతా గమనించిన తర్వాత సిబిఐ నమోదు చేసుకున్న వాంగ్మూలాలు, ఆ వాంగ్మూలాలన్నీ వార్తాపత్రికల్లో కూడా ప్రచురితం అయ్యి మీరు నేను అందరం కూడా చదివిన తర్వాత రకరకాల వార్తలు, రకరకాల స్పెక్యులేషన్స్, డాక్టర్ సునీత గారి అనుమానాలు, డాక్టర్ సునీత గారి న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి ఆవిడ పదే ఫైల్ చేస్తున్న పిటిషన్ల తీరు, ఇవన్నీ చూసిన తర్వాత మనందరికీ కూడా అర్థమవుతా ఉన్న కొన్ని ప్రశ్నలకి, మనందరికీ కూడా కళ ముందు ఉన్న ప్రశాంతకంగా ఉన్న చాలా ప్రశ్నలకి సిబిఐ వైపు నుంచి ఇప్పటికీ కూడా సమాధానాలు దొరకలేదు అనేది మనకందరికీ తెలుసు. అంటే విచారణ ఇంకా అపరిష్కృతంగానే ఉంది అనేది మనకందరికీ ఉన్న బేసిక్ నాలెడ్జ్. కానీ మరి సిబిఐ ఈ రోజు మా వైపు నుంచి విచారణ పూర్తి అయిపోయింది అని చెప్తున్నారు అని అంటే మరి ఈ అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సింది ఎవరు, చెప్పించాల్సింది ఎవరు? ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. వివేకానంద రెడ్డి గారిది జరిగింది హత్య అని చెప్పని ఆయన ఇంట్లోకి అడుగు పెట్టిన మొట్టమొదటి వ్యక్తికి జరిగింది హత్య అని చెప్పని అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు సాక్షాత్తు ఆయన రక్త సంబంధీకుల యాజమాన్యంలో ఉన్న నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థల్లో దాన్ని సహజ మరణం అని చెప్పని ఎందుకు ప్రచారం చేశారు? అవును, గుండెపోటని. చాలా కీలకమైన అంశం కదా అది. ఇప్పుడు జరిగింది హత్య, రక్తపు మడుగుల్లో ఆయన పడున్నాడు, అదొక మెడికల్ లీగల్ కేసు.
అటువంటిప్పుడు దాన్ని సహజ మరణం అని చెప్పని ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అలా నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఎందుకు తీసుకున్నారు? అలా నిర్ణయం తీసుకుని ప్రచారం చేయడానికి వాళ్ళకి ప్రేరేపించిన అంశాలేంటి? అసలు ఈ దిశగా ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించడం గానీ వాళ్ళ సన్యాసి తీసుకోవడం గానీ ఈ రోజు వరకు జరగలేదే. ఇది మొట్టమొదట చెప్పింది సాక్షి చెప్పింది, తర్వాత విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని. విజయసాయి అదే అంటున్నా, నేను వస్తాను అక్కడ దాకా. ఇప్పుడు ఆ మరుసటి రోజు సాక్షాత్తు అదే సాక్షిలో ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తూ ఏం జరిగిందో ఎవరు చేశారు అనేది విచారణలో నిర్ధారణ అవ్వాల్సి ఉండగానే వాళ్ళ సొంత రాజకీయ అవసరాల పిచ్చా వాళ్ళ రాజకీయంగా దాన్ని ఒక అస్త్రంగా మలుచుకోవడం కోసం నాటి ముఖ్యమంత్రి గారికి ఆపాదించి ఆయన నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆయన వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ వీళ్ళు బ్యాన్ రైటం ఎందుకు ప్రచురించారు అంటే జరిగింది ఒక హత్య అయి ఉన్నప్పుడు ఆ హత్య కేసు విచారణ స్టేజ్ లో ఉన్నప్పుడు విచారణలో వాస్తవాలు నిర్ధారణ కావాల్సి ఉండగానే వీళ్ళు ఒక ఎజెండా ఎలా ఫిక్స్ చేశారు? ఎందుకు ఫిక్స్ చేశారు? అదే మీడియా ముందు రోజేమో సహజ మరణంగా ప్రచారం చేస్తుంది, మరుసటి రోజేమో దాన్ని నాటి ముఖ్యమంత్రి గారికి ఆపాదించి ఎలా ప్రచురిస్తారు వాళ్ళు? అంటే ఇక్కడ జరిగిన సంఘటనని వక్రీకరించి తమ రాజకీయ అవసరాల రీత్యా తమ పబ్బం గడుపుకోవడానికి వాడుకున్నారు, దాని నుంచి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేశారనేది నిర్ధారణ అవుతున్నప్పుడు జరిగిన సంఘటనని రాజకీయంగా మీరు ఎందుకు మలుచుకునే ప్రయత్నం చేశారు? ఈ సంఘటనలో బాధితులైన డాక్టర్ సునీత గారు గాని వివేకానంద రెడ్డి గారు సతీమణి సౌభాగ్యమ్మ గారి వైపు నుంచి ఈ స్టేట్మెంట్ రాలా. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుడిగా మా చిన్నాన్ని హత్య చేశారు, మా చిన్నాన్న హత్యకు చంద్రబాబు నాయుడు గారే బాధ్యుడు, మా కుటుంబంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి మరణం వెనక చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉంది అని చెప్పని ఎన్నికలకి 3 వారాల ముందు దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకొని ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారనేది స్పష్టమవుతా ఉన్నప్పుడు మరి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటిదాకా ఎందుకు విచారించలేదు? ఇంకొక అంశం వచ్చేటప్పటికి విచారణ సిబిఐ ద్వారా జరిగిన తర్వాత సిబిఐ ద్వారా ఎవరెవరు సూత్రధారులు ఎవరెవరు పాత్రధారులు అని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత అక్యూజింగ్ నెంబర్ 4 గా అరెస్ట్ అయ్యిన దస్తగిరి పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్ లో అతను ఏమని చెప్పాడు? మాకు 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారు, ఈ 40 కోట్ల రూపాయల్లో వ్యక్తిగతంగా నాకు 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, నాకు 1 కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు, నాకు ఇచ్చిన 1 కోటి రూపాయలు పలానా నా మిత్రుడి దగ్గర ఉన్నాయి అని చెప్పని అతను కన్ఫెస్ అయిన తర్వాత 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది కదా. అంటే 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చేంతటి స్థాయి ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? 1 కోటి రూపాయలు ఒక దస్తగిరికే ముట్టాయి అని అంటే ఇక్కడ దస్తగిరిని అరెస్ట్ చేసి సిఆర్పిసి 164 స్టేట్మెంట్ రికార్డు చేసే నాటికి హత్య సంఘటన జరిగిపోయింది. అవును, కాబట్టి అడ్వాన్స్ ప్రస్తావన రాదు. అడ్వాన్స్ అనేది పని మొదలు పెట్టడానికి ముందు ఇస్తారు, పని పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి పేమెంట్ 5 కోట్ల రూపాయలే ముట్టుండాలి అతనికి. కానీ అతను 1 కోటి రూపాయలే ముట్టినాయి అని చెప్పాడు. సరే, కోటే నికరం అనుకుందాం, ఇతనికే 1 కోటి రూపాయలు ముట్టాయనంటే మరి మిగిలిన ముద్దాయిలందరికీ కూడా ఎన్ని కోట్లు ముట్టుండాలి? అన్ని కోట్ల రూపాయలు నగదు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీ వెచ్చించేంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు ఎలా ఖర్చు పెట్టారు? వాళ్ళకి అంతటి ఆర్థిక స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డబ్బుని అకౌంట్ ఫర్ మనీయా లేదు నల్ల డబ్బా? మరి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఆ దిశగా ఎందుకని ఆ డబ్బు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయలేదు? ఆ డబ్బు ఇచ్చిన వ్యక్తులు ఎవరు, పుచ్చుకున్న వ్యక్తులు ఎవరు, ఎవరెవరికి ఎంతెంత ముట్టింది అనే దిశగా. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఓటుకు నోటు అంశంలో రేవంత్ రెడ్డి గారు 50 లక్షలతో పట్టుబడ్డారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ని కుచ్చి ప్రశ్నించారు. ఈ 50 లక్షలకి సోర్స్ ఏంటి? మీరు 5 కోట్ల రూపాయలు ప్రస్తావన తీసుకొచ్చారు, ఈ మిగిలిన 4.5 కోట్లు ఎవరు అరేంజ్ చేస్తున్నారు అని చెప్పని ఆయన కుచ్చి ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా 40 కోట్ల సోర్స్ ఏంటి అని చెప్పని ఈ 5 కోట్ల రూపాయలు దస్తగిరికి ముట్టాయి అని అంటే కేసులో మిగిలిన అక్యూజులు కూడా కనీసం మాత్రం తలా 1 కోటి రూపాయలు ముట్టే ఉండాలి కదా. మరి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బు రికవర్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆల్రెడీ కళ్ళ ముందు 72 లక్షల రూపాయలు దస్తగిరి దగ్గర రికవర్ అయి కనిపిస్తున్నప్పుడు కోట్ల రూపాయల డబ్బు చలామణి అయింది అని చెప్పి నిర్ధారణ అవుతా ఉంది కదా. కాబట్టి ఆ దిశగా ఒక్క అంగుళం కూడా విచారణ జరగలేదు అనేది వాస్తవం. అదే సందర్భంలో ఇంకొక అంశం వచ్చేటప్పటికి సిబిఐ నమోదు చేసుకున్న వాంగ్మూలం ప్రకారం ఉదయం 6:30కు వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చనిపోయి ఉండటం చూసి
కృష్ణారెడ్డి ద్వారా లోకానికి వివేకానంద రెడ్డి గారి మరణం గురించిన సమాచారం తెలిసింది అని సిబిఐ వాంగ్మూలంలో నమోదయ్యింది. కానీ మనకి తర్వాత రోజుల్లో నిర్ధారణ అయిందేంటి, వీకెండ్ కామెంట్ పై ఆర్టీలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు వెల్లడి చేసిన ప్రకారం ఉదయం 6:30కి పిఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం బయటకు తెలియడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అలాగే నాటి ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నికలకు ముందు మేనిఫెస్టో గురించి చర్చిస్తున్న సందర్భంలో తెల్లారుజామున 4-4:30 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళకి సమాచారం అందింది అని చెప్పని ఆయన వెల్లడి చేసిన తర్వాత అప్పుడు సిబిఐ ఉలిక్కిపడి అజయ్ కల్లం రెడ్డిని ఉమారెడ్డి వెంకటేశ్వరని పిలిచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత అజయ్ కల్లం రెడ్డి ఉదయం 5 గంటలకు నాకు సమాచారం తెలిసింది అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు సమాచారం అందింది అని చెప్పారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నా ఈ స్టేట్మెంట్ తప్పుగా రికార్డు చేసుకున్నాడు, స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటానని చెప్పని కోర్టు అప్రోచ్ అయినా కూడా కోర్టు అతను స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవడానికి అనుమతించలా. అంటే అతను చెప్పిన ప్రకారం సిబిఐకి ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఉదయం 5 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అతను సమాచారం అందింది. అంటే ఉదయం 5 గంటలకి తన చిన్నాన్న మరణించిన సమాచారం అందిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హత్య గావించబడ్డారన్న సమాచారం అందుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి ఫిర్యాదు చేయడం కానీ మీడియా ముఖం గురించి మాట్లాడటం కానీ చేయకుండా ఆయన ఎందుకని వాళ్ళ మేనిఫెస్టో చర్చల్లో మునిగిపోగలిగారు? ఎలా సాధ్యం అది? మా చిన్నాన్న చంపేశారు అని చెప్పని మీడియా ముందు ఆక్రోశించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి తెల్లారుజామునే సమాచారం ఉంది అని చెప్పని అజయ్ కల్లం రెడ్డి స్టేట్మెంట్ ద్వారా నిర్ధారణ అవుతున్నప్పుడు అంత కూల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరమైన కార్యకలాపాల్లో చర్చలు ఎలా మునిగిపోగలిగారు? అంటే ఎందుకు అంత స్థితప్రజ్ఞత జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించాల్సి వచ్చింది? వీటి దిశగా ఇప్పటి వరకు ఒక్క అంగుళం కూడా చర్చ జరగల. ఇంకొకటి ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి చెప్తూ నేను అవినాష్ రెడ్డికే ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డికే ఫోన్ చేసినప్పుడు గుండెపోటు అని తెలిసింది నాకు అని అన్నాడు. అవును, అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి గుండెపోటుగా ఎందుకు ప్రచారం చేశాడనేది ఒక నిర్ధారణ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి దీని గురించిన సమాచారం ఉంది అనేది నిర్ధారణ అయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం గురించి ఎందుకని ఇప్పటి వరకు చర్చ జరగలేదు? అలాగే అవినాష్ రెడ్డిని విచారణ చేసిన సందర్భంగా అవినాష్ రెడ్డి కాల్ రికార్డ్స్ ప్రకారం అతను తెల్లారుజామున 3 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారితో భారతి గారితో ఈ సమాచారాన్ని షేర్ చేసుకున్నాడు అని చెప్పని వార్త వచ్చిన తర్వాత కూడా ఎందుకని ఆ దిశగా విచారణ జరిగే ప్రయత్నం చేయలేదు అనేది మనకు ఇప్పటికీ కూడా పజిల్గా ఉన్న అంశాలే. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విచారణని నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పని బాధితురాలైన డాక్టర్ సునీత గారు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు. ఎందుకని తన చిన్నాన్న హత్య గావించబడితే ఆ హత్య కేసు విచారణని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు, ఎందుకని సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు అనుమానాస్పదంగా చూశారు, ఎందుకని ఆమె మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీని పదే ప్రశ్నిస్తూ వచ్చారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యం ఉన్న సాక్షి పత్రికలోనే ఆ హత్యని డాక్టర్ సునీత గారికి ఆపాదించే ప్రయత్నం చేశారు, సునీత గారి భర్తకు ఆపాదించే ప్రయత్నం చేశారు, వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడే ప్రయత్నం చేశారు. విచారణ జరుగుతూ ఉంది. సిబిఐ కొంతమందిని సూత్రధారులు కొంతమందిని పాత్రధారులు అని చెప్పి నిర్ధారణ చేసి అరెస్టులు చేసి వాళ్ళు బెయిల్ మీద ఉంటున్నారు. అటువంటప్పుడు ఆ విచారణని తప్పుదో పట్టిస్తూ ఆ జరుగుతున్న విచారణకు వక్రభాష్యాలు చెప్తా ఇంకెవరో ముద్దాయిలు ఇంకెవరో పాత్రధారులు అని చెప్పని ఎందుకు సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యం ఉన్న యాజమాన్యం తప్పుడు సమాచారంతో విచారణ పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అలాగే సిబిఐ ద్వారా అవినాష్ రెడ్డి అరెస్టు జరగాలి అని చెప్పిన ప్రయత్నం జరిగినప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర పోలీసుల చేత సహాయ నిరాకరణ చేసి సిబిఐ ద్వారా అరెస్టు కాకుండా ఎందుకు ప్రయత్నం చేశారనేది కూడా ఇక్కడ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క ప్రశ్నకి ఇప్పటి వరకు సిబిఐ వైపు నుంచి సమాధానం చెప్పలా. వీళ్ళలో మనం ఆశిస్తున్న వాళ్ళలో ఒక్కరిని విచారణ చేయలేదు, వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేయలే. కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే ఒక మాజీ కేంద్ర మంత్రి, ఒక మాజీ చీఫ్ సెక్రటరీ వాళ్ళకి తెల్లారుదామనే వివేకానంద రెడ్డి గారు మరణం గురించిన సమాచారం అంది, అది కొంచెం సేపటికి అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఎప్పుడో వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో రాధాకృష్ణ గారు రివీల్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ వాళ్ళు విచారణ చేసిన తర్వాత అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి?
వీళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు, బాధ్యత కలిగిన పదవులు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు తమకు అందిన సమాచారాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు అని అంటే ఎవరి ప్రమేయంతో వాళ్ళకి అందిన సమాచారాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. ఒక హత్య కేసు విచారణకి సహాయ నిరాకరణ చేశారు అని అంటే వాస్తవాలను వెల్లడి చేయకుండా సమాచారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు అని అంటే అది 100% నేరం కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళందరినీ సాక్షులుగానే ఎలా పరిగణిస్తా ఉన్నారు? అసలు వీటిల్లో ఏ ఒక్క ప్రశ్నకి ఇప్పటిదాకా లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చే సమాచారాన్ని సిబిఐ లేకపోయారు. అంటే రాజేష్ గారు ఇక్కడ ఒకటే, సిబిఐ తన క్లోజింగ్ రిపోర్ట్లో సుప్రీంకోర్టుకు ఒకవేళ సమర్పించవచ్చేమో కానీ విచారించాల్సిన వ్యక్తులని, విచారించాల్సిన అంశాలని విచారించకుండా క్లోజింగ్ రిపోర్ట్ ఇవ్వడం మీదే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నది, అంతేనా? అంటే ఇక్కడ విచారణ జరగాల్సిన తీరులో విచారణ జరగలేదు అనేది మనకు స్పష్టంగా ఉంది. విచారించాల్సిన వ్యక్తుల్ని, విచారించాల్సిన వ్యవస్థల్ని వాళ్ళకున్న రాజకీయ పరపతి వల్ల, వాళ్ళకున్న ఆర్థిక మూలాల వల్ల, వాళ్ళకున్న హోదా వల్ల అసలు శిక్షలు సూత్రధారులు ఎవరు అనేది ఆ దిశగా నిర్ధారణ చేసే దిశగా విచారణ జరగలేదు అనేది నిర్ధారణ అవుతా ఉంది. కొంతమందికి విచారణ పరిమితం చేసి ఇక్కడ వాళ్ళేదో సూసైడ్ అలార్మీ లాగా వాళ్ళ వరకు వాళ్ళు బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి అని చెప్పని మిగిలిన వాళ్ళని ఎక్స్క్లూజ్ చేయించే ప్రయత్నం జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. రాజేష్ గారు, ఇక్కడ సిబిఐ విచారణ ముగిసింది అని సుప్రీంకోర్టుకు చెబుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year పైన అవుతుంది. ప్రభుత్వం కలుగు చేసుకొని ఇందులో సిబిఐతో దర్యాప్తు వేగంగా జరగాలనో లేదా సిబిఐకి సహకరించడంలో ఏమైనా కొన్ని అంశాలను బయటికి తీసుకురావడం. ఇప్పుడు ఉదాహరణకి ఈ కేసులో దాదాపు 6 సాక్షులు ఇప్పటి వరకు చనిపోయారు. వైఎస్ అభిషేక్ రెడ్డి చివరిగా మొన్న ఇటీవల కాలంలో చనిపోయిన వ్యక్తి. సో 6 వ్యక్తులు చనిపోతే దాని మీద సిట్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సిట్ విచారణ ఏ దశలో ఉందో ఇప్పటివరకు తెలియదు నాకు కూడా, బహుశా మీకు ఏమైనా తెలిసి ఉండొచ్చేమో. సో ఇట్లా సహకరించడానికి కొంత సిబిఐకి సహకరించి లేదా కొంత సిబిఐ దర్యాప్తు వేగంగా జరిగేలా ప్రభుత్వం ఏం అడగడానికి లేదా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గతంలో జరిగిన సాక్షుల అనుమానాస్పద మరణాల మీద విచారణ చేయడం కోసం నియమించబడ్డ సిటీ విచారణ కాకుండా వేరే కేసు అరెస్ట్ అయి జైల్లో ఉన్న దస్తగిరిని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి తప్పుడు మెడికల్ క్యాంపు పేరిట జైలుకి వెళ్లి జైలు అధికారులతో కుమ్ముక్కయ్యి దస్తగిరిని బెదిరించాడు అని చెప్పని సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పని విచారణ జరిగింది. అవును, ఆ జైలర్ రాకేష్ మీద, చైతన్య రెడ్డి మీద వీళ్ళ పాత్రను నిర్ధారణ చేస్తూ విచారణ జరిగింది. ఆ విచారణ అంటే టీవీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అతను జైలు ప్రాంగణంలోకి అడుగుపెట్టి ఈ దస్తగిరిని బెదిరించే ప్రయత్నం చేశాడని నిర్ధారణ అయింది. మరి ఎందుకనో ఆ జైలర్ గాని డాక్టర్ చైతన్య రెడ్డిని గాని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే. మరి కాబట్టి ఏంటంటే ఇక్కడ విచారణ అంటే ఇది ఒక ఆక్టోపస్ లాగా విస్తరించుకుంటూ వెళ్తుంది. చాలా మంది పాత్రలు, చాలా మంది ప్రమేయాలు నిర్ధారణ అవుతా ఉన్నాయి. అటువంటప్పుడు నేను ఇందాక మొదట్లోనే చెప్పినట్టుగా విచారణ ముగిసిందా, విచారణ ముగించారా అని చెప్పిన వాటి అర్థం కూడా అదే. ఇది విచారణ ముగిసింది అని కాకుండా విచారణ ముగించబడింది అనేది అర్థమవుతా ఉంది మనకి. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టుకి సిబిఐ క్లోజింగ్ రిపోర్ట్ సమర్పించినా కానీ మీరు చెప్పిన ఈ అంశాలన్నింటి మీద దర్యాప్తు చేసి ఉంటే మీలాంటి వాళ్ళకి లేదా చూస్తున్న ప్రజలకి ఓహో ఇవన్నీ చేశారు కాబట్టి ముగింపు రిపోర్ట్ ఇచ్చారేమో, ఇక ముగించబోతున్నారే ఈ విషయాన్ని అనే ఒక కంక్లూజన్ వచ్చేది. కానీ ఇంకా అసమగ్రంగానే, ఇంకా అనుమానాల నడుమే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నా ఆదేశించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అంటే ఇప్పుడు డాక్టర్ సునీత గారు ఒంటరి పోరాటం చేస్తా ఉన్నారు. పౌర సమాజంలో మీరు నేను చర్చిస్తా ఉన్నాం. చాలా విస్తృత ప్రజాబాహుల్యం కూడా చాలా అనుమానాలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. గత 6 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి మరణం చుట్టూ జరిగినంతటి చర్చ ఇంకా ఏ నేరం చుట్టూ కూడా ఇంతటి చర్చ జరిగిన దాఖలా లేదు. అటువంటిప్పుడు ఇన్ని ప్రశ్నలు, ఇన్ని అనుమానాలు ప్రజల మధ్య సందేహాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు డాక్టర్ సునీత గారు మాకు న్యాయం చెయ్యండి అని చెప్పని ఆమె న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతా ఉన్నప్పుడు అసలు చేసిన సూత్రధారులు, పాత్రధారుల పాత్రలను నిర్ధారణ చేయకుండా ఇంతటి నేరానికి, ఘోరానికి పాల్పడ్డ వ్యక్తులు, శక్తులని
న్యాయస్థానం దోషులుగా తీసుకురాకుండా కొందరిని కాపాడుతూ కొంతమందికి మాత్రమే పాత్రను పరిమితం చేస్తూ ఈ విచారణ జరిగినప్పుడు దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ ఇంటిగ్రిటీ ప్రజల ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాగే ఇంత లోపభూయిష్టమైన విచారణ జరిపి వాళ్ళు విచారణ ముగిసింది అని చెప్పని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ విచారణలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుందా చూపదా అనేది సుప్రీంకోర్టు వంక కూడా ప్రజలు కళ్ళు విప్పార్చి చూస్తూ ఉంటున్నారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మరి సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందో చూడాలి ఇంకా. అవును, రైట్ రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్. రైట్, అది మరి ఇక సుప్రీంకోర్టులో మధ్యాహ్నం సెషన్లో విచారణ జరుగుతుంది కాబట్టి అందుకు సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియో చేసేటప్పటికి ఇంకా రాలేదు. మరి సుప్రీంకోర్టులో ఏం ఆదేశాలు వస్తాయి, సిబిఐ దర్యాప్తు ముగిసిందంటుంది, దాంతో ఏకీభవిస్తుందా సుప్రీంకోర్టు, లేదా విచారణని వాయిదా వేసి ఇంకొంతకాలం తర్వాత ఏమన్నా ఆదేశాలు ఇస్తుందా, లేదా దీంతో ముగిసింది కాబట్టి సాక్ష్యాధారాలు పరిశీలించి ట్రయల్ మొదలు పెట్టమంటదా చూడాలి ఇంకా. థ్యాంక్ యూ.